నీతిమంతుల గుడారంలో రక్షణ వచ్చిన ఉత్సాహము సునాదం వినపడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. తలలోంచి ప్రార్థించుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా జీవం గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇక ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో మీ సన్నిధిలో మేము కూడి నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు. మా ప్రభువా, మా రక్షక, మీకు స్తుతులు స్తోత్రములు. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మా తండ్రి ప్రత్యక్ష ఆరాధనలు మేము జరుపుకోలేకపోతుంటున్నాం. అయినప్పటికీ మా ప్రభువా, ఈ ఆన్లైన్ ద్వారా ప్రభువా నీ యొక్క పరిశుద్ధ వాక్యం అందించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు. మా తండ్రి, ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి స్థలంలో మీ యొక్క ఆత్మాభిషేకం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి, ప్రత్యేకంగా మా ప్రభువా మీ యొక్క సన్నిధి, ప్రసన్నత, కాపుదల, సంరక్షణ మాకందరికీ తోడుగా ఉంచి నడిపించండి. మా తండ్రి, ప్రత్యేకంగా నీ వాక్యము విత్తబోచుంటుండగా, పాటలతో నిన్ను మహిమపరచబోచుంటుండగా ప్రభువా మీరే మాకు సహాయకుడిగా ఉండండి. ఈ యొక్క ఆరాధనంతట్లో ప్రభువా మీరే నాయకత్వం వహించి మహిమపరచబడమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ సన్నిధిలో ఒక దినం గడిపే వేదినం కూడా శ్రేష్టం కనుక ఆ యొక్క శ్రేష్టకరమైన జీవితాన్ని మాకును అనుగ్రహించిన మా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. మా ప్రభువా ఈ యొక్క ఆరాధనంతట్లో మీరే నాయకుడిగా ఉండమని, మీ జ్ఞానమును, మీ శక్తిని, మీ ప్రసన్నతను మాకు తోడుగా నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, ఇక వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, మీ యొక్క ఆరాధనలో పొందుతున్న ప్రతి బిడ్డకును మీరే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 692వ పాట, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాం. దయతో అందరము లేచి నిలిచి ఉందాం. లేచి నిలిచి ఉండగా ఈ యొక్క 692వ పాట మనము పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున నీరాక్త ప్రభావమున నారాక్త హృదయంబును నీరాక్త ప్రభావమున నారాక్త హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ఆచాగరుకుడనైతి నిజాశ్రయము విడచి ఆచాగరుకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసి
నా హృదయాంతరంగమున. ఈ సమయంలో మన యొక్క లీడర్ గారు సైమన్ గారు ఉంటూ ఉన్నారు. దయతో ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలు నడిపించాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని సోదరునికి అప్పచెప్తుంటున్నాను. ప్రియా సంగమా, మరి నేటి దినాలలో కరోనా విపత్తు వలన దేశమంతయు ప్రపంచమంతయు ఎదుర్కొంటున్న సమయంలో మరి ఆ దేవాతి దేవుని ప్రార్థన పూర్వకంగా వేడుకుందాం. దయచేసి అందరం తలలు వంచుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మా పరలోకపు తండ్రి యేసయ్య, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. గడిచిన 40 రోజుల నుండి తండ్రి మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను దీవించి కాపాడి ఆశీర్వదించి మరి ఒకసారి తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో తండ్రి నీతో మాట్లాడటకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. మా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ప్రపంచంలో దేశంలో కరోనా విపత్తుతోని తండ్రి ఆందోళన చెందుతుండగా తండ్రి, భయాందోళన ఉండగా తండ్రి, వాటిని అన్ని అణచివేయటకు తండ్రి నీ యొక్క కృపలు భద్రపరచమని నేను వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. యేసయ్య, మరి యొక్క కరోత్వం విపత్తులన ప్రజల భయాందోళనలో సమస్యలలో ఇరుకులలో ఉండగా తండ్రి నీ కృపలను దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఇది నీ యొక్క ఉగ్రత వలన కావచ్చు, నీ కోపం వలన కావచ్చు తండ్రి, మా యొక్క శాపముల వలన కావచ్చు తండ్రి, మరి యొక్క ఉగ్రత తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. మరి నీ ఉగ్రతతో ఉన్నట్లయితే శాంతి ఇచ్చమని అబ్రహాం వల్లే ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. కోపంతో ఉన్నట్లయితే తండ్రి మరి నిమ్మలించమని యోబు వల్లే ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. అదేవిధంగా మా పాప వల్ల వచ్చే యొక్క పరిణామం అయితే తండ్రి మరి దాన్ని క్షమించమని తండ్రి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనతో వేడుకుంటున్నాం మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. మా ప్రభా, ఈ కరోనా విపత్తుల వల్ల తండ్రి దేశంలో ప్రతి ఒక్క తండ్రి లాక్డౌన్ విషయంలో ప్రతి ఒక్క గృహంలో ఉంటూ తండ్రి నేను ఆరాధించే పరిస్థితి వచ్చి ఉంటున్న తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. యేసయ్య, నీకు వందనాలు. మరి యొక్క ఈ విపత్తు సమయంలో మా యొక్క పాపంలో నొప్పుకొని తండ్రి నీ యొక్క సమీక్షంలో తండ్రి వాటిని విడిపించి తండ్రి క్షమించమని వేడుకుంటున్నాం మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. మా ప్రభువానికి స్తోత్రంలో అదేవిధంగా తండ్రి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం తండ్రి 21 వాక్యం సెలవిస్తుంది తండ్రి. మరి నువ్వు వెళ్ళి తండ్రి అంతఃపురంలో ప్రవేశించమని చెప్తున్నావు తండ్రి. అదేవిధంగా నువ్వు వెళ్ళి తలుపులు వేసుకొని మనం చెప్తున్నావు తండ్రి. మరి ఉగ్రత దినం తీరవరకు కొంతసేపు ఆగమని నీ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా బయలుపరిచుంటున్నావు తండ్రి. మా ప్రభువానికి స్తోత్రములు. ఆ ప్రవచన నెరవేర్పుని బట్టి తండ్రి మరి ఈ రోజుల్లో తండ్రి మా యొక్క ప్రధానమంత్రికి కావాలనివ్వండి, మరి దేశ ముఖ్యమంత్రులను, రాష్ట్ర ముఖ్యమంత్రులను కానివ్వండి తండ్రి, వారి ద్వారా ఈ యొక్క వాక్యం బయలుపరిచుంటున్నావు తండ్రి. అదేవిధంగా లాక్డౌన్ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు తమ గృహంలో ఉంటూ తండ్రి నేను ఆరాధిస్తూ నేను కుటుంబాల ద్వారా నేను స్తుతించే తరుణం అనుగ్రహించినవు తండ్రి. నీకు వందనాలు తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క లాక్డౌన్ వల్ల తండ్రి దేశమంతలో తండ్రి ఆర్థికంగా తండ్రి వ్యాపార సంస్థలు తండ్రి మరి ఆర్థిక పరిస్థితి ఉద్యోగ సంస్థలు తండ్రి ఆర్థికంగా బహుగా మరి విపత్తులో ఉంటున్నావు తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఎంతోమంది తండ్రి ఈ లాక్డౌన్ వల్ల తండ్రి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది తండ్రి. మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఎంతోమంది నిరాశ్రయాలు అయిన తండ్రి. మా ప్రభా, కూడు తిండి లేక తండ్రి మరి ఎంతోమంది బాధపడుచుండగా తండ్రి మరి ప్రభుత్వం ద్వారా అందించున్న సహాయం ప్రతి ఒక్కరికి అందబడినట్లు నీకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభువానికి స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి దేశ విషయంలో దేశ ప్రధానిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజల అవసరం ప్రజల సంక్షేమం గురించి వారు తీసుకున్న నిర్ణయాలను దీవించండి, ఆశీర్వించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళ పాలకవర్గంలో దీవించండి, ఆశీర్వించండి తండ్రి. మరి ఎంతోమంది తండ్రి కరోనా వ్యాధిలో పడి తండ్రి మరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కృపలను దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభానికి స్తోత్రము. ఎంతోమంది తండ్రి కరోనా విపత్తు నుండి తండ్రి క్వారంటైన్లో హౌస్లో ఉండగా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభానికి స్తోత్రం తండ్రి. మరి ఇటువంటి వ్యాధిగ్రస్తుల గురించి తండ్రి పోలీసు యంత్రాంగాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను వదులుకొని తండ్రి ఆహార నిశలు రాత్రి పౌలనక తండ్రి
ప్రజల సంక్షేమం నిమిత్తం తండ్రి వారి ఉద్యోగం చేయుచుండగా తండ్రి నీ కృపలను దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభా. అదేవిధంగా తండ్రి వైద్య సిబ్బందిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని వదులుకొని తండ్రి రాత్రి బౌలు తండ్రి హాస్పిటల్లో ఉండి మరి వ్యాధిగ్రస్తులకు సేవ చేయుచుండగా తండ్రి వారి సేవలను బట్టి వారి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించుతాను మా ప్రభా. నీకు స్తోత్రములు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అపరిశుభ్రత ఉన్న చోటున తండ్రి వారు పరిశుభ్రంగా శుభ్రత పరుస్తుండగా తండ్రి వారికి ఎటువంటి వ్యాధులు సోకకుండా నీ కృపలను భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఈ రీతిగా కరోనా విపత్తు వలన లాక్డౌన్లో ఉన్న విపత్తు వల్ల తండ్రి ఎంతోమంది ఉద్యోగులు తండ్రి తమ ఉద్యోగపరంగా సేవ చేయుచుండగా తండ్రి వారి ఎన్నో నిందలు బాధలు తుదకు తండ్రి ఎంతోమంది దెబ్బలు కూడా తింటున్నారు తండ్రి మా ప్రభా. నీకు స్తోత్రం. అటువంటి పరిస్థితులను ఉద్యోగాలను కాపాడండి తండ్రి. ఎంతోమంది తండ్రి ఆజ్ఞని తిరస్కరించి తండ్రి రోడ్లపై వస్తున్నారు తండ్రి మా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. మరి ఈ యొక్క ప్రజలు తండ్రి ప్రభుత్వ ఆదేశానికి లోబడి వారి తమలో ఇంట్లో ఉంటూ తండ్రి ఈ యొక్క కరోనా వ్యాధి నుండి సురక్షితపడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. లోకమంతయు తండ్రి ఈ రీతిగా తండ్రి క్రైస్తవ సంఘాలు తండ్రి మరి సంఘాలలో దేవమందిరంలో ఆరాధించలేని పరిస్థితులు ఉండగా తండ్రి మరి కుటుంబాల్లో ఉంటూ ఆన్లైన్ ద్వారా తండ్రి నీ యొక్క సేవ పరిచయాన్ని అందించుండగా తండ్రి కుటుంబం దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ తండ్రి నీ సేవ ఆగిపోలేదు తండ్రి. నీ సేవ ఏదో రీతిగా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అందుతుంటున్న తండ్రి ప్రభాని స్తోత్రం తండ్రి. ఇటువంటి సేవ విధానంలో సేవకులుగా ఎంతగానో తండ్రి కృషించి ప్రజలకు వాక్యం అందించడం తండ్రి ఎంత శ్రమ పడుచుండో వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మా ప్రభానికి స్తోత్రంలో. మా సంఘంను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్నట్టు ప్రతి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించు తండ్రి. ఎంతోమంది తండ్రి ఆర్థికంగా బలహీన పరిస్థితులు ఉండవచ్చు తండ్రి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉండవచ్చును తండ్రి మా ప్రభా. అటువంటి పరిస్థితులు అంతరంగం మర్మంలో ఎరిగిన దేవుడవు నీవంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆదరించి దేవుడవు నీవంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి స్వస్థపరిచి దేవుడవై నీవంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యను తీర్చి దేవుడు అంటున్నావు తండ్రి మా ప్రభావానికి స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి నీ దైవశాస్త్రుడు తండ్రి ఈ సమయంలో వాక్యం విత్తబోచుండగా తండ్రి వారిని నీ చిలో చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తునికి ప్రతి ఒక్క కరోనా విపత్తులు ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి నెమ్మది సమాధానం కలిగించే విధంగా ఉండున్నట్లు మాకు సాయం దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభావానికి స్తోత్రము. కీర్తనల గ్రంథం 119:50 దావీదు చేత చెప్పిట్టున్నావు తండ్రి. నీ వాక్యమైన జీవింపజేస్తున్న వాక్యం సెలవిస్తూ తండ్రి. నీ వాక్యం బాధల్లో నెమ్మది కలిగజేస్తున్న వాక్యం సెలవిస్తూ తండ్రి మా ప్రభా. అదే రీతిగా తండ్రి కరోనాలో విపత్తులు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్యం ఆదరణగా ఉండున్నట్లు వాక్యం నెమ్మదిపరిచినట్లుగా ఉండున్నట్లు సహాయం దయచేయం తండ్రి. ఎంతోమంది తండ్రి విపత్తుల్లో ఉంటుందండి, ఒకరు చూసుకొని లేని పరిస్థితి ఉంటున్నారు తండ్రి మా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. గడిచిన 7 వారంల నుండి తండ్రి 7 ఆరాధన మేము కోల్పోయి సంఘపరంగా గుడిలో ప్రార్థించే సమయం కోల్పోయి ఉంటున్నాం తండ్రి మా ప్రభు. అయినప్పటికీ తండ్రి ఆన్లైన్ మార్గము తండ్రి నీ సేవకులకు ఏర్పరచుతున్నావు తండ్రి. ఆన్లైన్ సేవ ద్వారా తండ్రి ఎంతోమంది నీ వాక్యం విని తండ్రి ఆత్మీయంగా బలపడుతున్నారు తండ్రి. ఎంతోమంది కుటుంబంలో ఐక్యతను కలిగజేస్తున్నావు తండ్రి మా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు ఎంతోమంది తండ్రి కుటుంబంలో సంఘ ఆరాధన లేదు తండ్రి, సంఘ కుడికలు లేవు తండ్రి, కుటుంబ ప్రార్థన లేవు తండ్రి. కేవలం ఈ యొక్క కరోనా విపత్తు వలన ఏర్పడిన ఈ పరిస్థితిని బట్టి ప్రతి కుటుంబంలో తండ్రి కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి, కుటుంబంలో ఐక్యతను పెరుగుతున్నాం తండ్రి. కుటుంబం తల్లిదండ్రుల పిల్లల పల్ల తల్లిదండ్రుల ఐక్యత కలిసి ఉంటున్నారు తండ్రి మా ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి. కరోనా విపత్తు వల్ల ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ తండ్రి అంత లాభాలు ఉన్నాయని కూడా మేము తలస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా తండ్రి మరి నీ నామంలో ఎదుగుటకి ఇది ఒక మంచి అవకాశం అంటున్నది తండ్రి మా ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి అనేకులు తండ్రి నీ యొక్క సన్నిధిలోకి నడిపింపబడినట్టుకు సహాయం దయచేయం తండ్రి. నీ దైవదాసం ద్వారా అందించే వాక్యం తండ్రి ప్రతి ఒక్కరు హృదయాలు కలిగించినట్టుగా ఉన్నట్లు సహాయం దయచేయం తండ్రి. వారి సంఘం కొరకు అర్హానిశలు ప్రార్థించుచుండగా తండ్రి, వారి సంఘం కొరకు ప్రతి ఒక్కరి కొరకు క్షేమం గురించి ప్రార్థించుచుండగా తండ్రి వారి సేవా పరిచయాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతోమంది తండ్రి ఈ యొక్క కరోనా విపత్తు వల్ల తండ్రి సంఘాల ఇండిపెండెంట్ సంఘస్థులు తండ్రి సంఘాలపై ఆధారపడుచుండగా తండ్రి మరి ఇటువంటి పరిస్థితుల్లో వారి సమస్యలు ఎదుర్కొంటున్నారు తండ్రి మా ప్రభావానికి స్తోత్రం తండ్రి. శారీరకంగా మానసికంగా తండ్రి ఆత్మీయంగా తండ్రి వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యలు తండ్రి
నీ కృపలను దయచేయండి తండ్రి. ఎంతోమంది తండ్రి విపత్తుల తండ్రి విరాళాల ద్వారా తండ్రి కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటకు వారి ప్రేమను కనపరచు విధానంను దయచేస్తున్నావు తండ్రి మా ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి. ప్రభుత్వంలో ప్రజల పట్ల తీసుకున్న నిర్ణయాలను దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు తండ్రి మా ప్రభువా. నీకే స్తోత్రం. మా తెలంగాణ ప్రాంతం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలంగాణ ప్రాంతంలో తండ్రి మరి ఎంతో సస్యశ్యామలుగా ఉంటున్న తండ్రి మా ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను బట్టి తండ్రి మరి యొక్క విపత్తులు తండ్రి సమసిపోతున్నట్లుగా తెలుస్తున్న తండ్రి మా ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి. మా సంఘంను బట్టి ప్రార్థిస్తాం. సంఘంలో ప్రతి కుటుంబం పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం తండ్రి. ఎంతోమంది వలస కూలీలు తండ్రి తిండి లేక తండ్రి వైద్యం లేక బాధపడుచుండగా తండ్రి వంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి మా ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఎంతోమంది తండ్రి వలస కూలీలు కాలినడకన కొన్ని వందల మైళ్ళు నడిచిపోయి కొందరు చనిపోయి ఉంటున్నారు తండ్రి మా ప్రభువా. మరి అటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది మరి దిక్కులే దిశ లేక తండ్రి అనామకులుగా ఉన్న పరిస్థితిలో మరి ఎంతోమంది అది ఆదరిస్తున్న దేవా నీకే వందనాలు తండ్రి మా ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. మరి డబ్బు ద్వారా ఆహారం ద్వారా తండ్రి విరాళాలను అందించిన నీ బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి విపత్తు వల్ల తండ్రి దేశంలో రాష్ట్రంలో తండ్రి ప్రజలలో ఐక్యత ప్రేమ సంతోష సమాధానం కలిగి ఉంటుంది తండ్రి. ప్రతి ఒక్కరి నుండి తండ్రి అహంకారం గర్వం తండ్రి వాటి నుండి తొలగించి ఇచ్చున్నావు తండ్రి మా ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క విపత్తు వల్ల ప్రజల్లో తండ్రి అందరం ఒక్కటే దేవుని నిర్మిపడిన వారమనే సమానత్వం కలిగే ఇస్తున్నావు తండ్రి మా ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభువా. అదేవిధంగా నీ దైవదాసం ద్వారా అందించే వాక్యాన్ని బట్టి తండ్రి ప్రతి ఒక్క కుటుంబం ఆత్మీయంగా బలపడినట్లు నీకు సహాయం దయచేస్తారు. మా కుటుంబంలో మా సంఘంలో ప్రతి కుటుంబంలో తండ్రి ఎవరైనా ఆర్థికంగా తండ్రి బలపడినట్లయితే తండ్రి సమస్యలతో ఉన్నట్లయితే తండ్రి మీరు వారిని తట్టి లేవనైతే తండ్రి సమాధానం కలిగించమని వేడుకుంటున్నాం మా ప్రభువా. నీకే స్తోత్రం ప్రతి సంఘ సభ్యుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వలోకమంతా ఉన్నటువంటి క్రైస్తవ సంఘ కాపురుల సంఘ సేవకులను దీవించండి, ఆశీర్వించమని వేడుకుంటున్నాం తండ్రి. మా మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి తండ్రి హెచ్ఆర్సి మరి కాన్ఫరెన్స్ మెంబర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిషప్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఆధీనంలో ఉన్నటువంటి పాస్టర్లను డిఎస్లను అందరూ దీవించి ఆశీర్వించి తండ్రి. మరి ఈ విపత్తులు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తండ్రి నీ సేవకు తండ్రి నీ యొక్క వాక్యానికి తండ్రి ఆటంకం కలిగించిన శోధనలను తొలగించి మీరే మహిమ పొందమని వేడుకుంటూ అడిగిన ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇక ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్ష ఆరాధనలు మనం జరుపుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ ఆన్లైన్ ఆరాధన జరపడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇక ఆన్లైన్ ఆరాధన కొరకు సహాయకులుగా ఉన్నటువంటి సోదరులను బట్టి వారి కుటుంబాలను బట్టి దేవునికి వందనాలు. వారిని వారి కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క లోకమంతా కూడా ఒక రకమైనటువంటి భయంలో నివసిస్తుంటున్నారు. ఆ యొక్క భయానికి ఏ దేశం కూడా అతీతం కాదు. ప్రతి దేశం కూడా ఆందోళనతో ఉంటూ ఉన్నది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మన పక్షమున ఉంటాడు. దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మనం నడిపించేవాడుగా ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు, ఏ విధంగా ఆయన మన పక్షంగా ఉంటాడనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించే వారంగా ఉంటాం. ఒక నిజ సంఘటన జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక తెగ ఆ యొక్క తన యొక్క కుమారుణ్ణి ఇతర తెగలో ఉన్నటువంటి వారు ముందుకు వచ్చేసి వారిని అటాక్ చేసేసి దాడి చేసి ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ యొక్క వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుణ్ణి ఒకవేళ నీవు గనక నాకు ఎవ్రీ మంత్ కొంత డబ్బు ఇస్తే నీ కుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాం, ఒకవేళ నీవు గనక నాకు ఎవ్రీ మంత్ ఆ యొక్క మేము అనుకున్నంత డబ్బు నువ్వు ఇవ్వకపోతే నీ కుమారుణ్ణి చిత్రహింసలు పెడతాము అంటే కాబు అనేటువంటి ఆ యొక్క కుమారుణ్ణి ఆ యొక్క ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి కుమారుణ్ణి మరి బలవంతంగా వారు దాడి చేసి తీసుకొని వెళ్ళి అనేక రీతులుగా ఆ యొక్క బిడ్డను మరి హింసలు పెడుతూ ఉన్నారు. తండ్రి కొద్ది కాలము ఆ యొక్క డబ్బునిచ్చాడు. ఆ తర్వాత ఆ యొక్క తండ్రి ఆ డబ్బు ఇవ్వటానికి తండ్రి యొద్ద డబ్బు లేక, అయ్యా నేను ఇంకేం చేయలేను, నాదేది కూడా లేదు, నేను మీకేమి ఇవ్వలేనంటే, నువ్వు ఇవ్వకపోతే నీ కుమారుణ్ణి చిత్రహింసలు పెడతాము అనేక రీతులుగా కొరడాలతో ఆ కుమారుణ్ణి కొడుతూ ఉన్నారు.
రకరకాల వేదనకు గురి చేస్తుంటున్నారు, హింసకు గురి చేస్తుంటున్నారు, బాధలకు గురి చేస్తుంటున్నారు. ఆ యొక్క విషపు కోడాల చేత ఆ యొక్క కుమారుని కొట్టినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆ సమయంలో ఆ యొక్క కుమారుడు ఆయన ఎంతో వేదనతో బాధతో ఉండి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను అనేక రకాల దేవుల కొరకు మరి ప్రయాసపడుతూ ఉన్నాను, అనేక దేవులపై ఆధారపడుతున్నాను. ఏ దేవుడు కూడా నన్ను రక్షించలేడా? ఏ దేవుడు కూడా నాకు సహాయకుడుగా లేడా? నాకు వేదనలో, నా హింసలో, నా బాధలో నా పక్షమున వేద్యమంటానికి ఎవరు కూడా లేరా? నన్ను విడిపించేవారు ఎవరు లేరని ఆ కబు అటువంటి ఆ బాలుడు వేదనతో ప్రార్థన చేశాడు. ఆ సమయంలో జరిగిన ఒక గొప్ప అద్భుత కార్యం ఏమిటంటే, గొప్ప వెలుగు ఆ యొక్క ఆయన కట్టేసినటువంటి ఆ యొక్క చెట్టు పైన ప్రసరిస్తున్నది. ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు పైన పడిందో వెంటనే తాను బంధించినటువంటి ఆ యొక్క సంఖ్యలు మొత్తం కూడా విడిపోయినట్టుగా మనం చూస్తున్నాము. సంఖ్యలు విడిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క సంఖ్యలు విడిపోయినప్పుడు ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ వెలుగు నుంచి ఒక స్వరమును ఆ యొక్క కుమారుడు వింటూ ఉన్నాడు. కాబు, ఈ యొక్క స్థలం నుంచి నీవు పారిపో, ఈ స్థలం నుంచి నీవు పారిపో, నేను విడుదల చేస్తుంటున్నాను, నీ యొక్క మొర్రను నేను విన్నాను అని ఆ యొక్క స్వరము ఆయనకు వినపడుతున్నది. ప్రియమైన వారలారా, వెంటనే ఆ యొక్క కుమారుడు, కబు అటువంటి ఆ కుమారుడు తను ఏం చేశారంటే ఆ యొక్క కొరడా దెబ్బలు తినవాడుగా ఉంటున్నాడు. శరీరం అంతా కూడా ఆ యొక్క దద్దులతో నిండుకున్నట్టుగా ఉంటున్నది. ఆ యొక్క విషపు కొరడా చేత మరి హింసించారు, బాధించారు, కొట్టారు కనుక ఆ కొరడా కూడా ఏమైపోతుందంటే ఆ యొక్క శరీరం పైన గాయములు ఆ యొక్క నీరు కారుతూ ఉన్నాయి. ఆ యొక్క రక్తము ఆ యొక్క శరీరం పైన గాయముల చేత కారుతూ ఉంటున్నది. ఆ యొక్క రక్తము గాయముల చేత ఉన్నటువంటి ఆ కుమారుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ యొక్క స్థలం నుంచి ఆ యొక్క అడవిలోనికి పారిపోవడం మొదలు పెట్టాడు. ఆ యొక్క స్థలం నుంచి వేరే స్థలంలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ స్థలం నుంచి వెళ్తున్నాడో ఆ యొక్క అడవిలో ఉరికి వెంటనే ఆయన వెనుకున్నటువంటి ఆ యొక్క వేరే తెగవారు కూడా వెంబడించారు, ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఏమాత్రం కూడా వారికి దొరకకుండా ఆయన దూర ప్రాంతములకు ఆయన పారిపోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. పారిపోయిన తర్వాత అలిసిపోయిన వాడుగా ఉంటూ ఆ యొక్క అరణ్యంలో ఒక చిన్న కుగ్రామంలో ఒక చిన్న గుడిసె వద్దకు తాను వెళ్తూ ఉన్నాడు. ఆ గుడిసె వద్ద ఏం జరుగుతుందంటే ప్రార్థన జరుగుతున్నది. ఆ గుడిసె వద్ద అనేక మంది ఆ యొక్క దేవుని మందిరంలో కూర్చున్నారు. ఆ యొక్క పాస్టర్ గారు వాక్యం అందిస్తున్నారు. ఆ యొక్క పాస్టర్ గారు అందించే వాక్యం ఏమిటంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఆ యొక్క సౌలు పౌలుగా మారినటువంటి సన్నివేశాన్ని వివరిస్తున్నాడు. ఆ యొక్క దమస్కు పట్టణంలో ఆ యొక్క సౌలు పౌలుగా మారడానికి ఆ యొక్క సన్నివేశం సిచ్యువేషన్ అంతా కూడా తాను వివరిస్తున్నాడు. ఆ యొక్క వివరించే సమయంలో ఆయన సౌలుగా ఉంటూ ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క యెరూషలేములోనికి వెళ్ళి అనేకులను హింసించడానికి దూషించడానికి ప్రయాణమై వెళ్తుండగా దమస్కు మార్గంలో ఆ యొక్క వెలుగును తాను చూసినట్టుగా ఉంటున్నాడు. ఆ యొక్క సన్నివేశమును ఆ యొక్క సేవకుడు ఆ యొక్క సంఘానికి వివరిస్తున్నప్పుడు ఆ యొక్క గాయముల చేత ఆ యొక్క విషపు కోడాల చేత దెబ్బలు తిన్నటువంటి ఆ యొక్క కబునటువంటి ఆ బాలుడు పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు. అయ్యో, నాకు నిన్ననే ఈ సన్నివేశం నేను చూశాను, ఈ అనుభూతి నేను పొందుకున్నాను, నా పక్షమున వెజ్జమాడి నన్ను విడిపించడానికి ఒక రక్షకుడు ఉన్నాడు, ఆ యొక్క వెలుగును నేను చూశానని ఆ యొక్క బాలుడు ఆ యొక్క పాస్టర్ గారితో చెప్పారు. వెంటనే ఆ యొక్క బాలుని ఆ పాస్టర్ గారు ముందుకు పిలిచేసి, అయ్యా, ఈ యొక్క నీకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత సదాకాలం నీకు తోడుగా ఉంటున్నది. ఆయన జీవితాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నీకు సదాకాలము తోడుగా ఉంటాడు. ఆ కనుక నీవు సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నీవు ఒక తెగ కింద బానిసత్వంలో వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నావు, కానీ దేవుడు నిన్ను విమోచించాడు, నీ పక్షాన ఆయన నిలిచి ఉన్నాడు అని ఆ యొక్క బాలుడిని ఆ యొక్క సేవకుడు ఆదరించి చక్కని మాటల చేత తన్ను బలపరిచి నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అని ఆ యొక్క బాలుడిని అమెరికా దేశానికి పంపి ఉంటున్నాడు. అమెరికా దేశంలో స్టీఫెన్ మ్యారియట్ అనేటువంటి పాస్టర్ గారిని తను వెళ్ళి కలిసిన వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క పాస్టర్ గారు ఆ యొక్క అమెరికా దేశంలో ఎంతో వేదనతో ఉంటున్నాడు, బాధతో ఉంటున్నాడు. కారణం ఏంటంటే తన సంఘంలో యవనస్తులందరూ కూడా దేవుని విరుద్ధంగా ఉంటున్నారు, సంఘ సభ్యులందరూ కూడా దేవుని విరుద్ధంగా ఉంటున్నారు. మారుమనసు లేకుండా వేషధారణ చేత నిజమైన క్రీస్తు ప్రేమను ఎరగక
వారు జీవిస్తుంటున్నారు, వారు నశించే స్థితిలో ఉంటున్నారు. వారు నశించే స్థితిని బట్టి ఈ పాస్టర్ గారు ఎంతో వేదనతో బాధపడుతున్న తరుణంలో ఈ యొక్క కబు అనేటువంటి ఆ యొక్క పిల్లవాడు ఆ యొక్క పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాడు. అయ్యగారు, మిమ్మల్ని పలానా ఆఫ్రికా ప్రాంతం నుంచి మీ ఎదుగు మమ్మల్ని పంపించుంటున్నారు, మీరు బైబిల్ కాలేజీలో కూడా మరి మీరు సహాయకులుగా ఉంటున్నారు కనుక మీరు నాకు సాయం చేయండి అడుగుతున్నప్పుడు, ఆయా ఒక్క 2 నిమిషాలు నువ్వు ఇక్కడ నిలిచి ఉండు, నేను వేరే ప్రాంతం వెళ్ళి వారితో ముచ్చరించి వస్తానని ఆ యొక్క బైబిల్ కాలేజీలో ఆ యొక్క పాస్టర్ గారు వేరే స్థలంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వేరే స్థలంకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఈ కబు ఆ యొక్క బైబిల్ కాలేజీ యవనస్తుల చేత, సంఘ పెద్దల చేత, సంఘ విశ్వాసుల చేత మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తాను మాట్లాడుతున్నాడో వెంటనే పాస్టర్ గారు వచ్చి చూసే సమయానికి దాదాపు ½ గంట అయింది. ఆ యొక్క అర్ధగంట సమయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, ఆ యొక్క సంఘ విశ్వాసులందరూ కూడా మోకరించి కన్నీరు విడుచుతూ ప్రార్థనలు చేస్తుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ కబు యొక్క ఆ యొక్క ప్రార్థన చేత, ఆయన యొక్క మాటల చేత, శక్తిగల వాక్యం చేత ఆ యొక్క బిడ్డల యొక్క హృదయాల్లో మార్పును కలగజేశాడు. నశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క యవ్వన బిడ్డలు, ఆ యొక్క సంఘ సభ్యులందరూ కూడా మార్పు చెందడానికి అవకాశం కలిగింది. వెంటనే ఆ యొక్క స్టీఫెన్ మార్గరేట్ వచ్చేసి అంటున్నాడు, ఎంత అద్భుత కార్యము, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటున్నాను, ఎన్నో ఆ యొక్క దినముల నుంచి వీరి కొరకు ఆ యొక్క భారం చేత ప్రార్థన చేస్తుంటున్నాను, అయినను వీరిలో మార్పు రాలేదు. కానీ ఈ యొక్క అర్ధగంట సమయంలోనే నీ యొక్క మాటల చేత, శక్తిగల లేఖన భాగంలో ఆ యొక్క వాక్యం మాట్లాడు చేత ఎంతో మార్పును నేను చూస్తున్నానని తను ఆశ్చర్యపోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పాస్టర్ గారు ఎంతగానో ఆనందించిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరంటే శామ్యుయల్ మరీస్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ఆఫ్రికా దేశం నుంచి మారుమోసు పొంది పశ్చాత్తాపం కలిగి అనేక రీతులుగా నా పక్షాన ఎవరు కూడా నిలిచేవారు లేరని వేదనతో బాధతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏర్పడేసుకున్నాడు. ఆ యొక్క అమెరికా దేశంలో ఆయన గొప్ప సేవకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బతికిన సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన లిబేరియా దేశంలో పుట్టి 1873లో పుట్టాడు. 1893కి ఆయన మరణము పొందాడు. 1893కి ఆయన మరణము పొందినవాడుగా ఉంటున్నాడు. ఆయన మరి ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆయన జీవించిన జీవితకాలము చాలా తక్కువ కాలము, కేవలము 20 సంవత్సరాలు మాత్రమే. 20 సంవత్సరాలు మాత్రమే తాను జీవించిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఆ 20 సంవత్సరంలో కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి తాను మార్గదర్శకుడుగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. అనేకులను దేవుని వైపు తిప్పేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అనేక మంది ప్రతికూల పరిస్థితుల్లో వేదనతో, దుఃఖముతో, బాధతో మాకు సాయం చేసేవారే లేరని ఆలోచన చేస్తున్న వారికి నెమ్మదిని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఒక వ్యాధి చేత తాను మరణం పొందిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఆ యొక్క రెస్పిరేటరీ అనేటువంటి వ్యాధి చేత తాను మరణం పొందినవాడుగా ఉంటున్నాడు. ఆయన మరణం పొందిన తర్వాత ఆయన సమాధి పైన రాసిన విషయం ఏమిటంటే ఈయన 20 సంవత్సరాల కాలంలోనే 80 సంవత్సరాల సేవను జరిగించిన వాడుగా ఉంటున్నాడు. అనేకులకు మార్గదర్శకుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క దేశంలో ఆ యొక్క టేలర్ యూనివర్సిటీ అనేటువంటి ఆ యొక్క టేలర్ యూనివర్సిటీని ఆ యొక్క శామ్సన్ మోరియస్ అనేటువంటి వ్యక్తి పేరున స్థాపించటము జరిగింది. ప్రియమైన వారలారా, ఈ యొక్క లోకంలో మనకెవరు లేరు, మనకు సాయం చేసేవారు లేరు, నన్ను కరుణించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నాకు సహాయకుడిగా నిలిచేవారు లేరని ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితులు నేటి దినంలో కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క లోకంలో ఎవరు మనకి సహాయకుడిగా ఉండరు. కానీ సృష్టించిన సృష్టికర్త, నడిపించిన ఆ యొక్క సృష్టికర్త ఖచ్చితంగా నీకు నాకు సహాయకుడిగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియవారులారా. యెహోవా దేవుడు మన పక్షమున వేద్యమాడేవాడు, మన పక్షమున నిలిచి ఉండేటువంటి వాడు. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం పరిశీలన చేస్తే చాలామంది వ్యక్తులకు దేవుడు చాలా సందర్భాల్లో సహాయకుడుగా ఉన్నాడు. చాలామంది వ్యక్తులకు దేవుడు చాలా సందర్భాల్లో సహాయకుడుగా ఉన్నాడు. ఈ యొక్క నిర్గమ కాండములో మనం ఆలోచన చేద్దాం, గమనిద్దాం. నిర్గమ కాండము 13వ అధ్యాయము, నిర్గమ కాండము 13వ అధ్యాయంలో మనం దేవుని యొక్క లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తున్నది. సరే గమనించండి. 14వ అధ్యాయము 13వ వచనం. 14వ అధ్యాయము నిర్గమ కాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు
కలుగుదే రక్షణ మీకు, రక్షణను మీరు ఊరక నుండి నిలిచి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు జనాంగం బానిసత్వంలో ఉంటూ ఉన్నారు, ఇరుకుతో ఉంటూ ఉన్నారు, ఇబ్బందులతో ఉంటూ ఉన్నారు, ఆ యొక్క శ్రమల చేత వేదన చేత పట్టబడిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ యొక్క వేదనలో, బాధలో, శ్రమలో వారిని విడిపించడానికి దేవుడు వారి మరణం విని వారి కష్టకాలం నుంచి సుఖ సంతోషాలతో నడిపించడానికి, ఆ యొక్క ఆ పాలుతెల్లో ప్రవించ దేశంలోనికి నడిపించడానికి మోసేను నాయకుడుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క మోసేను దేవుడు ఏర్పడిన తర్వాత వారు వెళ్తున్న యొక్క మార్గములో ప్రజలు సనుగుతూ ఉంటూ ఉన్నారు, గొనుగుతూ ఉంటున్నారు. ఎందుకు నీవు ఈ యొక్క స్థలంలో ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని ఈ స్థలంలోనికి రప్పించావు? ఒకవేళ మేము అదే స్థలంలో ఉండి మేము దాసులుగా ఉండడం మేలు కదా. ఈ యొక్క అరణ్యంలో మేము చనిపోతున్నాము, అనేక రకాల కొరతలు మాకు కలుగుతూ ఉన్నాయి, అనేక రకాల బాధలు మాకు కలుగుతున్నాయని మోసేని వారు మోసే పైన సరిగినట్టుగా మనం చూస్తున్నాము. అయితే మోసే యెహోవా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మా పక్షంన నిలిచి ఉండేవారుగా ఉన్నటువంటి దేవా, నీకు వందనాలు మా తండ్రి. ఇక ప్రజలను ఏ విధంగా నడిపించాలని దేవునికి, యెహోవా దేవునికి మోసే మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు అందుకు మోసే, భయపడకుడి, ఇశ్రాయేలు జనాంగంతో మోసే మాట్లాడుతున్నాడు, భయపడకుడి, ఊరకనే నిలిచి ఉండి మీరు చూడుడి. ఇప్పుడు చూడండి, ఐగుప్తీయులను మీరు ఎన్నటికీ కూడా మరలా చూడరు. ఐగుప్తీయులలో వారికి వ్యతిరేకముగా వారి యొక్క స్థితిగతులు మార్చడానికి దేవుని యొక్క ప్రజలకు దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు పక్షముగా యెహోవా దేవుడు యుద్ధం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. జ్ఞాపకం చేసుకుందాం, వారి పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. ఆ యొక్క పరో సైన్యమును, ఆ యొక్క పరో యొక్క హృదయమును కఠినం చేసి ఆ యొక్క ప్రజల పైన ఆ యొక్క దాడికి ఉసుగలుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క పరో సైన్యం వెంబడిస్తున్నది, వారు పారిపోతూ ఉంటున్నారు. ఆ యొక్క ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినది. ఆ యొక్క పరిస్థితిని చూస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. ఆ యొక్క స్థితిలో వారు ఏది కూడా ఆలోచించలేక, ఇక మేము ఆ యొక్క స్థలంలో నుండి చనిపోవడం మేలు కదా, ఎందుకు నీవు మమ్మల్ని ఆ యొక్క స్థలం నుంచి స్థలంలోనికి తీసుకుని వస్తున్నామని మోసేతో పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మోసే అంటున్నాడు, భయపడకుడి, యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేయును. జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క భూప్రపంచంలో కరోనా వ్యాధి చేత అనేక దేశములు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇక మాకు ఏది కూడా మరి ఆ యొక్క వ్యాక్సిన్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము, ఏ విధంగా మాకు సాయం కలుగుతుందని ఆందోళనతో ఉంటున్నారు. దేవుని యొక్క లేఖన భాగం సేవిస్తుంది, భయపడకుడి, యెహోవాయే మన పక్షమున యుద్ధము చేయును. ఈ దేశాల పక్షమున, రాష్ట్రాల పక్షమున, సంఘాల పక్షమున యెహోవా దేవుడు యుద్ధము చేస్తాడు. మనం చేయవలసిన పని ఏమిటంటే ఊరకయే ఉండుడి. గవర్నమెంట్ వారు మీరు లాక్డౌన్ సమయాల్లో ఊరకనే ఇళ్లలో కూర్చునండి, క్వారంటైన్ 40 దినములు ఆ యొక్క క్వారంటైన్ మీరు ఆ యొక్క ఏ స్థలం నుంచి కూడా ఎవరితో కలవకుండా ప్రత్యక్షంగా మరి ఎవరిని కూడా మరి కలిసి చేతులు ఇవ్వకుండా దూరంగా ఉండాలని గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేసిన వారుగా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు జనాంగానికి కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు ఊరకనే ఉండుడి, మీ పక్షాన నేను యుద్ధము చేస్తాను. దేవుని ప్రజల పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే మనం కరుణించేవారు లేరే, మమ్మల్ని కాపాడేవారు లేరే, మనం నడిపించేవారు లేరే, మాకు సాయకుడు ఉండేవారే లేరే అని మనం ఒకవేళ ఆందోళన చెందుతూ ఉన్నామేమో, ఆందోళన పడుతూ ఉన్నామేమో, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయేమో. ఆ యొక్క సామ్యుయేలు మరియస్ కూడా అనేక వేదన చెందాడు, అనేక దుఃఖపడ్డాడు. అయ్యో, నన్ను కరుణించేవారు లేరు, నా పక్షాన్ని వేచమనేవారు లేరు అని ఆయన ఆందోళన చెందుతున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఆయనకు విమోచన కలుగజేశాడు. నేను ఆ ప్రార్థనలు విని, ఆ ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రార్థనలు విని వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా ఆయన తన వాక్కును పంపి ఆ ప్రజలను బాగు చేసెను. 107వ కీర్తనలో ఈ విషయాలు మనం గమనిస్తాం. ఆయన కష్టకాలంలో ఎవరైతే మొరపెడతారో వారి వైపున తిరిగి తన వాక్కును పంపి బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఈ యొక్క ప్రపంచం యొక్క కష్టకాలాన్ని గమనించి అనేకులు విజ్ఞాపనలు చేస్తుంటున్నారు, ప్రార్థనలు చేస్తుంటున్నారు, దేవరాత్రులు కన్నీరు విడుచుతున్నారు. దేవా, మా యొక్క దేశములను కరుణించండి,
మా యొక్క రాష్ట్రాలను కరుణించండి, మా యొక్క సంఘాలను కరుణించండి, మా ప్రజలను కరుణించండి. మా ప్రజల యొక్క యోగక్షేమములు కావాలయ్యా. మృత్యువాత పడుతున్నారు, అకాల మరణం పొందుతున్నారయ్యా. మీరే మాకు సహాయకుడిగా ఉండండి. మాకు నెమ్మది లేదు, సమాధానం లేదయ్యా అని ఆ యొక్క యెహోవా దేవునికి మొరపెడుతున్నారు. మన మొర ఏమాత్రం కూడా వ్యర్థము కాదు. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తున్నది. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొరను విని వారిని విమోచించడానికి దేవుడు నాయకులను ఏర్పాటు చేశాడు. ఆ ప్రజలకు మనం జ్ఞాపకం చేసుకుంటే మోసే ఆ యొక్క ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఈ యొక్క లోకంలో సాధ్యము కాదనుకున్న విషయాలు సాధ్యము చేసినటువంటి దేవుడు. ఎడారిలో నదులను పారజేసిన దేవుడు. ఆ యొక్క ఎడారి ప్రాంతంలో నీరు దొరకడం కష్టము, కానీ అటువంటి ప్రాంతంలో కూడా దేవుడు నదులను జీవజలాలుగా పారజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది అసాధ్యం అనుకుంటున్న విషయాలను దేవుడు సుసాధ్యం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ కరోనా వైరస్ అరికట్టము అసాధ్యం కాదనుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, కానీ దేవుడు సుసాధ్యము చేయగలడు. దానికి విరుగుడును దేవుడు ఏర్పాటు చేయగలడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎటువంటి పరిస్థితుల్లో నీవు నేను మనమందరం కూడా ఉంటూ ఉన్నామో. నిజంగా దేవునికి మొరపెట్టే వారు ఉంటున్నామా? మన పక్షాన యెహోవా దేవుడు వేద్యమాడతాడు, మన పక్షాన దేవుడు నిలిచి ఉంటాడని ఆ యొక్క విశ్వాసంతో మనము ముందుకు కొనసాగే వారంగా ఉంటున్నామా? ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందే వారం ఉంటున్నామా? ఒకవేళ మన కుటుంబ పరిస్థితులు బాగలేకపోతే, మన ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే, మన హృదయంలో నెమ్మది లేకపోతే, మన సమాధానం లేకపోతే, దేవా మా పక్షమున నీవు నిరంతరము దేవుని కుడిపార్శ్వమున విజ్ఞాపన చేసే మా తండ్రి నీకు వందనాలు. నీవు మా పక్షమున విజ్ఞాపన చేస్తున్నావయ్యా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మీరు మార్చివేయండి. ఈ యొక్క స్థితిగతులు మీరు మార్చండి ప్రభువా. మా జీవితాలకు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. మనము దేవుని వైపు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. దేవుడు మన పక్షమున యుద్ధము చేసేవాడుగా ఉంటాడు. అందుకొరకు ఇశ్రాయేలు ప్రజలను మోసే భయపడకుడి, ఊరకేయుండుడి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడండి. ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రతికూల పరిస్థితులున్నా అనుకూల పరిస్థితులున్నా దేవుడు విడిచిపెట్టేవాడు కాడని విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఒకవేళ ఇక ఇశ్రాయేలు ప్రయాణాన్ని మనం గమనిస్తే, మానవ విశ్వాస జీవితానికి పోల్చుకుంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో యెహోవా దేవుడు ఏ విధంగా ప్రతి సమయంలో ప్రతి ఘట్టంలో దేవుడు వారికి తోడుగా నడిపించాడో, నా విశ్వాస జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 20-22 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 20-22 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తున్నది. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏతాములో దిగిరి, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగించలేదు. ప్రియుడి వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు రాత్రి పగలు కూడా వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే మినిమము 6 to 7, 8 అవర్స్ వరకు మన నిద్ర అవసరమైంటున్నది. కానీ ఇశ్రాయేలు దేవుడు రాత్రి పగలు కూడా ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ సంరక్షిస్తూ వారికి వెలుగునిచ్చేటువంటి దేవుడుగా తనుంటున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. ఆ యొక్క అగ్నిస్తంభము మేఘస్తంభము వారి ఎదుటి నుంచి ఏమాత్రం కూడా తొలగిపోలేదు. యెహోవా దేవుడు వారికి ముందుగా నడిచినట్టుగా మనం చూస్తున్నాము. నా వ్యక్తిగత జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా? వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయా? దుఃఖకరమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయా? ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు ముందుగా నడుస్తాడు. దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు ముందుగా నడుస్తాడు. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఏమీ పని లేక, బయట అవకాశం లేక, ఆర్థిక సమస్యలతోనూ ఆ యొక్క మానసిక సమస్యలతోనూ రకరకాల వేదనతో నేను ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు, నేను విడువను, ఎడబాయను, సదాకాలం నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను, నీకు ముందుగా ఉండి నిన్ను నడిపిస్తాను.
కనుక ఆయన మనకు ముందుగా ఉండి నడిపించేవాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రయాణంలో ప్రతి సమయంలో తోడుగా దేవుడు నీ నా జీవితాల్లో ప్రతి సమయంలో తోడుగా ఉండి నడిపించడానికి శక్తిమంతుడై ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వైపు మనము తిరగవలసిన వారమై ఉంటున్నాము. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని మనం వెతికినట్లయితే దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను దాసత్వం నుంచి విమోచించడానికి, విడుదల చేయడానికి ఇక నిర్గమకాండము రాయబడి ఉంటున్నది. అనేక సన్నివేశాలు ఆ యొక్క నిర్గమకాండంలో మానవ జీవితాన్ని పరిపూర్ణత నడిపించడానికి, దేవునికి ఆశీర్వాదం పొందడానికి, ఏ విధంగా జీవిస్తే ఆ యొక్క పరోసైన అంతటిని కూడా తాను నాశనం చేసినట్టుగా మనం చూస్తామో, ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆ యొక్క ఇశ్రాయేలు జనులు 6 నెలల్లో నడిచినట్టుగా మనం చూస్తామో, ఆ యొక్క తర్వాత పరోసైనంతకు కూడా ఆ యొక్క నీటిలో ముంచి వేసినట్టుగా మనం చూస్తామో, దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఒక విశ్వాస జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి క్రియలు ఖచ్చితంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ పక్షమున, నా పక్షమున, మనందరి పక్షమున యుద్ధం చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భూదిగంతం నుంచి నేను పట్టుకొని దాని కొనల నుంచి విడిపించుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును, నీకు సాయం చేయవాడను నేనే, నీతే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చాలా స్పష్టంగా తన యొక్క బిడ్డలతో, తన యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. బూదిగంతం నుంచి నిన్ను పట్టుకొని దాని కొల నుంచి పిలిచిన వాడని నేనే, నీకు దాసును నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఆందోళనతో ఉంటున్నప్పుడు మాకు తోడుగా ఎవరు లేరే, మాకు సాయం చేసేవారు ఎవరు లేరే, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరే, మనం బలపరిచేవారు ఎవరు లేరని వారు ఆందోళనతో ఉంటూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా మనం గమనిస్తే ప్రపంచ దేశాల్లో అనేకులు అదే ఆందోళనతో ఉంటూ ఉన్నారు. మనం బలపరిచేవారు లేరు, మాకు తోడుగా ఉండేవారు లేరు. ఇక వ్యాధి చేత, రకరకాల ఇబ్బందుల చేత, ఆహారపు కొరత చేత, మానసికంగా, శారీరకంగా రకరకాల వేదనతో ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఏమిటంటే, నీతో నేను చెప్పినాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడిని ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈ యొక్క లోకములో ఎవరు కూడా మనం బలపరచలేరండి. కేవలము దేవుడు మాత్రమే మనం బలపరచగలడు. దేవుడు మాత్రమే ఈ స్థితిగతులను మార్చగలడు. దేవుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితులను ఒక పరిష్కారమును, ఈ యొక్క పరిస్థితులకు పరిష్కారమును చూపగలడు. ఆ పరిష్కారం పొందుకోవడానికి నీవు, నేను, మనం అందరం కూడా చేయాల్సిన కార్యం ఏంటంటే, నాకు సహాయకుడుగా నా పక్షాన యుద్ధం చేయడానికి జీవగల దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియమైన వారలారా, దేవుని ప్రజల పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు, దేవుడు విమోచిస్తాడు, దేవుడు మనం బయలుపరుస్తాడు. అదే అధ్యాయము 41వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ వచనంలో ఈ మాట చూడవచ్చు మనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నిన్ను ఏ స్థితిలో నుంచి విమోచించాలన్నా ఆ యొక్క ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు అయినటువంటి యెహోవా దేవుడే. ఒకవేళ ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి దాస్యం నుండి విమోచన అవసరం ఏంటున్నది, ఆ యొక్క వేదన, శ్రమ చేత బాధపడుతున్నటువంటి ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలకు విమోచన అవసరం ఏంటున్నది. నేడు ప్రపంచానికి ఆత్మీయ స్వస్థత అవసరమైంటున్నది. నేడు ప్రపంచానికి శారీరక స్వస్థత అవసరమైంటున్నది. ఆ యొక్క శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కేవలము సృష్టించిన సృష్టికర్త ఎదురు నుంచి మాత్రమే మనకు కలుగుతున్నది. ఆయన వైపు ఎవరైతే తిరుగుతారో
వారిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని యుద్ధం చేసిన దేవుడు యెషయా ప్రవక్తను మాట్లాడుతూ, నిన్ను విమోచించాను, నీవు భయపడకము, నీకు సహాయకుడు నేనే, బలపరచవాడు నేనే అంటున్నాడు. ప్రపంచాన్ని విమోచించేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన పక్షాన నిత్యము నిలిచేవాడుగా ఉంటాడు, నిత్యము నిలిచేవాడుగా ఉంటాడు. ఒకవేళ మరి జ్ఞాపకం చేసుకుందాం, కొత్త నిబంధన గ్రంథం నుంచి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ తిమోతి గ్రంథం, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 16-17 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. కొత్త నిబంధన నుంచి 2వ తిమోతి 4వ అధ్యాయము 16-17 వచనాలను మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడు నా పక్షము నిలిచి ఉండలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, అది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నాకు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి తిని. జ్ఞాపకం చేసుకుందాం, క్రొత్త నిబంధనలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో సింహం అనగానే దానియేలు భక్తుడు మనకు గుర్తొస్తాడు. ఆయన సింహం బోన్లు వేసినప్పుడు దేవుడు ఆ యొక్క సింహం నోరులను కట్టినట్టుగా మనము చూస్తున్నాము. కానీ క్రొత్త నిబంధనలో కూడా పౌలు అంటున్నాడు, నేను మొదటి సమాధానంగా చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలిచి ఉండలేదు. పౌలు యొక్క జీవితాన్ని బట్టి తాను సేవ చేస్తున్న సమయంలో ఆయన సమాధానం చెప్పినప్పుడు ఆయన పక్షమున ఎవరు నిలిచి ఉండేదండి. పౌలుకు అనేక శ్రమలు కలిగాయి, అనేక ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయి. ఒక పక్కన రోమీయులు, ఒక పక్కన యూదులు, ఒక పక్కన అన్యులు, ఒక పక్కన తాను ప్రేమించి తన వెంబడి తిరిగిన వారు, తను అనుసరించి నడిచిన వారు ఆయన విడిచి వెళ్ళిపోయి పౌలుకు విరుద్ధంగా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జ్ఞాపకం చేసుకుందాం, పౌలు నా పక్షం నిలిచిన వారు ఎవరు కూడా లేరు అని ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఆయన అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తము ఆ యొక్క అన్యజనులందరూ వారు విని దాని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచెను. ఈ యొక్క లోకంలో యూదులు వ్యతిరేకంగా ఉంటున్నారు, అన్యులు వ్యతిరేకంగా ఉంటున్నారు, ఆయన వెంబడి తిరిగిన వారు వ్యతిరేకంగా ఉంటున్నారు పౌలు. కానీ పౌలు అంటున్నాడు, నా ప్రక్కన యెహోవా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా పక్కన నిలిచెను. ప్రియమైన వారలారా, మన పక్షాన నిలిచి ఉండడానికి దేవుడు సదాకాలము సిద్ధంగా ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి యెహోవా దేవుడు నిలిచి వారికి ముందుగా నడిచినట్టుగా మనము చూస్తున్నాము. పౌలు కూడా తన గడిచిన శ్రమల్లో, వేదనలో, బాధలో ఆ యొక్క యేసు ప్రభు వారు తన పక్కన నిలిచినట్టుగా మనము చూస్తున్నాము. ఒకవేళ మనం ఆలోచన చేస్తే సింహపు నోటు నుండి నన్ను తప్పించెను అంటే సింహపు నోటు నుండి అంటే ఒకవేళ లిటరల్గా ఈ యొక్క సింహపు అడవి జంతువు గురించి తాను మాట్లాడటం లేదు, కానీ అటువంటి స్వభావం అటువంటి మనుషుల మధ్య నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఆ యొక్క సమయంలో మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఆ యొక్క పౌలు ఈ యొక్క పేతురుకి తిమోతి రాసినటువంటి సందర్భాల్లో ఆయన తన గురించి తాను మాట్లాడుతూ నా పక్షమున ఎవరు నిలిచి ఉన్నారు పోయినప్పటికీ దేవుడే నా పక్షమున నిలిచినాడు, ఆ ప్రభువు నా పక్షం నిలిచినాడు, నా సువార్త సంపూర్ణంగా అన్యులకు ప్రకటించబడాలి, అనేకులకు ఈ యొక్క దేవుని యొక్క సువార్త అంటే యేసు ప్రభువు వారి శిలువలో మరణం పొందినటువంటి ఆయన రక్తం కాచినటువంటి ఆ యొక్క శుభ సందేశము అనేకులకు అందాలని ప్రభువు నా పక్షం నిలిచి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే నీరో చక్రవర్తి తనకు తానుగా సింహముగా తాను తానే ప్రకటించినవాడుగా ఉంటున్నాడు కనుక ఆ యొక్క చక్రవర్తి చేతుల నుండి దేవుడు తప్పించాడు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇంకొక వ్యక్తి ఏమంటుంటే ఆయన యొద్ద ఉన్నటువంటి ఏలియాస్ సిజేరి అనేటువంటి ఒక వ్యక్తి నీరోను అనుసరించి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడములు ఖచ్చితంగా మరి పాలవుతుని జీవించిన వ్యక్తి ఆయన చేతుల నుంచి కూడా ఈ యొక్క పౌలును దేవుడు తప్పించినట్టుగా ఆయన స్కాలర్స్ చెబుతూ ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక స్కాలర్ ఏమంటానంటే అంపి థియేటర్ అంటే ఆ దినముల్లో ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో ఆ యొక్క నీరో చక్రవర్తి పాలనలో ఆ యొక్క అంపి థియేటర్ అంటే దాదాపు 20,000 మంది కూర్చోడానికి అవకాశం ఉన్నటువంటి స్థలము.
ఆ యొక్క 20,000 మంది కూర్చున్నటువంటి స్థలంలో ఖైదీలుగా ఉన్నటువంటి వారిని ఆ యొక్క రాజరికంలో ద్రోహం చేసినప్పటికీ, ఒకవేళ సాధారణ ద్రోహం చేసినప్పటికీ ఆ ఖైదీలను తీసుకుని వెళ్ళి ఆ యొక్క అంపీ థియేటర్లో పడవేస్తారు. పడవేసి ఆ యొక్క ప్రజలు, రాజు అందరూ కూడా ఆ యొక్క థియేటర్లో కూర్చొని సంతోషిస్తుంటారు. ఆ థియేటర్లోనికి ఆ యొక్క సింహములను వదిలిపెడతారు. ఆ యొక్క సింహములు ఆ యొక్క ఎవరైతే ఖైదీలుగా ఉంటున్నారో వారిని చీల్చి చెండాడుతూ ఉంటే ప్రజలు ఆనందిస్తుంటారు, రాజు ఆనందిస్తుంటాడు. ఆ యొక్క ఘోరమైనటువంటి స్థితిలో కింద వేదన చెందుతున్న ఖైదీలను చూసి ఈ ప్రజలు సంతోషించేవారుగా ఉంటారు. అంటే ఆ యొక్క హంపీ థియేటర్లో ఆ యొక్క సింహములను విడిచిపెట్టినటువంటి విధముగా, అంటే అటువంటి శ్రమ నుండి దేవుడు నన్ను తప్పించి నా పక్కన నిలిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పటికీ ఒకవేళ మనం ఆలోచన చేస్తే పౌలుకి రోమీయుల ద్వారా, యూదుల ద్వారా, అన్యుల ద్వారా తాను ప్రేమించి తన వెంబడి తిరిగిన వారి ద్వారా కూడా తాను ప్రేమించినటువంటి వారు విడిచి వెళ్ళిపోయి ఆయన గురించి వేరే రకంగా మాట్లాడుతున్నారు, వేరే ప్రణాళికలో సిద్ధం చేస్తున్నారు, వేరే హింసకు పౌలును అప్పచెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు యొక్క స్వభావాన్ని పౌలు చూపుతున్నాడు. నేను సమాధానం ఇచ్చినప్పుడు నాకు విరుద్ధంగా మాట్లాడే వారు, నా పక్షం నిలవకుండా ఉన్నట్టు వారు, వారి మీద నేరము మోపకుండా ఉండునుగాక. అంటే నేరం మోపకుండా ఉండాలంటే వారు మాట్లాడిన మాటలను దయతో క్షమించు తండ్రి అని పౌలు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటున్నాడు. నిలిచి ఉన్న వారు, వ్యతిరేకంగా ఉన్న వారు, వారి యొక్క మాటలు నేరముగా ఉండకుండా ఉండునుగాక అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో పౌలుకు వచ్చినటువంటి వేదన, పౌలుకు శ్రమలు వేరు, పాత నిబంధనలు ఇజ్రాయెల్ ప్రజలకు శ్రమలు వేరుగా ఉంటున్నాయి. ప్రస్తుతము మన యొక్క ప్రపంచము ఎదుర్కొన్నటువంటి శ్రమలు వేరుగా ఉంటున్నాయి. ప్రపంచంలో ఇప్పుడు దేశాలకు స్వస్థత అవసరమైంటున్నది, ఆ యొక్క దేశ నాయకులకు స్వస్థత అవసరమైంటున్నది. నేటి దినంలో ఆ యొక్క న్యూస్లో గమనించినట్లయితే ఆ యొక్క బ్రిటన్ ప్రధాని కరోనా వ్యాధికి లోబడి వాడుకుంటున్నాడు. ఆ కరోనా వ్యాధి తనకు సంక్రమించిందిగా ఉంటుంది. నేడు గమనిస్తే రష్యా దేశ ప్రధానికి కూడా కరోనా వ్యాధి సంక్రమించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ కరోనా వ్యాధికి అధికారులు, గొప్పవారు, శక్తిమంతులు, డబ్బున్నవారు, బీదవారు ఏ భేదం కూడా లేదండి. ఎవరికైనా ఎప్పుడైనా ఈ వ్యాధి సంభవించవచ్చు. కానీ నీవు నేను మనమందరం కూడా చేసే కార్యం ఏమిటంటే దేవుని వైపు తిరిగి, దేవా ఈ యొక్క వ్యాధి మా యొక్క గుమ్మములు తట్టకుండా సహాయం చేయము, మా యొక్క సంఘాన్ని తట్టకుండా సహాయం చేయము, మా యొక్క దేశం నుండి, మా యొక్క రాష్ట్రం నుండి ఈ వ్యాధిని తీసివేయము. పౌలుకు అటువంటి శ్రమ వేరుగా ఉంటున్నది, నీకు నాకు మనకు అటువంటి శ్రమ వేరుగా ఉంటున్నది. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఘోరమైనటువంటి భయపడేటువంటి లోకమంతా కూడా భయాందోళనతో నిండుకున్నటువంటి సమయంలో నీవు నేను మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. దేవుని సన్నిధికి మనం తిరిగినప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడు. ఆయనే స్వస్థపరిచేవాడుకుంటున్నాడు. నేనే నిన్ను స్వస్థపరుస్తాను, నీకు సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహిస్తాను. నా యొక్క మాటలు, నా యొక్క ఆజ్ఞానుసారము నీవు జీవించినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క ఎముకలకు సత్తువ కలుగుతుందని జ్ఞానైన స్థలములో సామెత గ్రంథంలో దేవుని యొక్క లేఖన భాగంలో తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాము. మన జీవితాలకు, మన యొక్క వ్యక్తిగత జీవితాలకు, కుటుంబ జీవితాలకు, సంఘ జీవితాలకు స్వస్థత కావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనము జీవించడానికి ప్రయత్నించే వారం ఉండాలి. వేషధారణ మన జీవితాలు ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవుడు ప్రతిదానికి ఆ యొక్క ప్రతిఫలములు అనుగ్రహిస్తాడు. అవి మంచివైనను చెడ్డవైనను నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తానని ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఆయన రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదండి. అనేక లోకానికి వచ్చే లోపల నీ జీవితాలు మార్పు చెందిన జీవితాలుగా ఉండాలి. నీ జీవితాలు పరిశుద్ధమైన జీవితాలుగా ఉండాలి. నీ జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి, దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడే వారముగా ఉండాలి. గడిచిన వారంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానము, మీరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవా దేవుని ఎదుట కనబడటకు సిద్ధపడి.
ఈ సమయంలో యేసయ్య ఎదుట నిలిచి ఉండడానికి సిద్ధపడే వారముగా మనం ఉండాలి. యేసయ్య సన్నిధిలో నిలిచి ఉండడానికి సిద్ధపడే వారముగా మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము. కీర్తనకారుడు కీర్తన 57వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలో 57వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు 57వ కీర్తనలో స్పష్టంగా దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తున్నది. 57వ కీర్తన మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు వచ్చి ఉన్నాను. ఇక మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినటువంటి సమయంలో ఈ మాటలు పలుకుతున్నాడు. దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము, నేను నిన్ను శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు అంటే దావీదుకు రకరకాల ఆపద కలుగుతున్నాయి, రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. తాను ప్రేమించిన కుమారుడే వ్యతిరేకంగా చంపడానికి సిద్ధపడిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా సౌలు చేతులకు కూడా ఆయన అనేక రకాల ఇరుకులు ఇబ్బందులు పడుతున్నాడు. సౌలు కూడా దావీదును చంపడానికి సిద్ధపడిన వాడుగా ఉంటున్నాడు. తాను జీవితంలో ఏ విధంగా నిన్ను నా యొక్క ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నించేవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని తాను శరణు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క పరిస్థితుల్లో దేవుని సన్నిధికి తాను పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. దేవా ఈ యొక్క ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు వచ్చి ఉన్నాడు. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి చేత ఆపదలో చిక్కబడి ఉంటున్నది. ఈ యొక్క ఆపద తొలగిపో వరకు దయతో నీ రెక్కల చాటున మమ్మలను ఖాయము, నీ రెక్కల చాటున మమ్మల్ని ఖాయము. దేవుని యొక్క రెక్కల కిందికి మనము రావాల్సిన వారమై ఉంటున్నాము. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. మనము హృదయపూర్వకంగా దావీదు ఏ విధంగా నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించు దేవా అని విజ్ఞాపన చేస్తున్నాడో అదే విజ్ఞాపన నీవు నేను కూడా మనము చేయవలసిన వారమంటున్నాము. జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభువు వారి యొక్క సేవా జీవితంలో తాను ఆ గలిలయ సమరయ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ఆ యొక్క పుట్టు గుడ్డివాడు ఆయన దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని పలికినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఆ యొక్క విజ్ఞాపనకు బదులుగా దేవుడు ఆ యొక్క బిడ్డకు స్వస్థతనిచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఏదైతే కొరతగా ఉంటున్నదో యేసయ్య వైపు మానవుడు తిరిగినప్పుడు ఆ కొరతను ఖచ్చితంగా తీర్చేవాడుగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళారా, దావీదు తన యొక్క పరిస్థితిని బట్టి ఇక ఆపదను తొలగించమని దేవుని యొక్క రెక్కల చాటున చొచ్చిన వాడుగా ఉంటున్నాడు. నీవు నేను కూడా దేవుని యొక్క రెక్కల చాటుకు రావాల్సిన వారమై ఉంటున్నాము. ఆయన సన్నిధిని మనము ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకుందాం. ఇక సమయంలో ఇక పరిస్థితుల్లో ఏ విధంగా మనం జీవిస్తే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, ఏ విధంగా జీవిస్తే దేవుడు మన పక్షాన మా యొక్క ఆశీర్వాదములు దీవెనలు అనుగ్రహిస్తాడు. అంటే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు మనకి యథార్థమైనటువంటి హృదయ స్థితిని దేవుని ఎదుట పెట్టినప్పుడు దావీదు అంటాడు, దేవా నీకు అసహ్యమైన కార్యము ఏదైనా నా జీవితంలో ఉందేమో నన్ను నీవు పరిశీలన చేయమంటాడు. అంటే మన జీవితాల్లో పరిశీలన చేసుకున్నప్పుడు, మన జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించినప్పుడు ఆపత్కాలంలో ఆయన ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క మొరను దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు జనాంగము బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి విజ్ఞాపన చేశారు, మొరపెట్టారు. దేవుడు మోసేను ఏర్పాటు చేసుకొని వారి పక్షాన ఇశ్రాయేలు పక్షాన యెహోవా దేవుడే యుద్ధం చేసి వారికి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు తొలగించిన వాడు ఉంటున్నాడు. పౌలు కూడా దేవుని సన్నిధిలో నిలిచిన వాడు ఉంటున్నాడు. యూదుల ద్వారా అన్యుల ద్వారా తాను ప్రేమించిన వారి ద్వారా రకరకాల ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు పౌలు పక్షాన నిలిచి ఉన్నాడు. దావీదు పక్షాన కూడా దేవుడు నిలిచి తన యొక్క ప్రార్థన అంగీకరించి తప్పించిన వాడు ఉంటున్నాడు. నేటి పరిస్థితుల్లో నీవు నేను మనమందరం కూడా దేవుని వైపు తిరగవలసిన వారమై ఉంటున్నాము. దేవుని సన్నిధిని వెతకవలసిన వారమై ఉంటున్నాము.
ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఏమాత్రం కూడా త్రోసివేవాడు కాడు. ఎవరైనా ఆయన వద్దకు వస్తే ఖచ్చితంగా వారిని చేర్చుకునేవాడు. యెషయా గ్రంథంలో అంటాడు, రక్షింప నేర్కొన్నట్లు నా చెవులు కురచ కాలేదు, నేర్కొన్నట్టు నా చెవులు మందం కాలేదు. నీవు కనుక ఆయన వద్దకు వస్తే, నేను కనుక ఆయన వద్దకు వస్తే ఆయన రక్షించేవాడు ఉంటున్నాడు. ఆయన వద్దకు ప్రార్థన చేస్తే, ఆయన విజ్ఞాపన చేస్తే, ఆయన శరణు దొచ్చితే ఆయన ఆపద నుంచి తన రెక్కల చాటున దాచించేవాడు ఉంటున్నాడు. దేవుని యొక్క రెక్కల చాటున మనము రావాల్సిన వారమై ఉంటున్నాము. ఎటువంటి స్థితిలో నా జీవితాలు ఉంటున్నాయి? ఇంకా అహంభావంతో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన స్వభావంతో, ఇంకా దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా జీవితాలతోని ఇంకా 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 మనం జీవిస్తే విడవబడే వారం ఉంటాము. దేవుడు ఏ వ్యక్తులను కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేదండి. నశించే ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన పరలోకి విడిచి భూలోకానికి ఏదెంచి ఆయన సిలువలో అనేక శ్రమలు పొందిన వాడుకుంటున్నాడు, అనేక వేదనలు పొందిన వాడుకుంటున్నాడు. నీ పాపం కొరకు, నా పాపం కొరకు, పాపం మెరగని తాను పాపంగా ఎంపిక చేయబడిన వాడుకుంటున్నాడు. ఆయన ప్రేమకు మితి లేదండి. ఆయనలో విశ్వాసించిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి తన శక్తిమంతుడై ఉంటున్నాడు. లాక్డౌన్ సమయాల్లో ఎక్కువ సమయాన్ని దేవునితో మనం ముచ్చటిద్దాం, ఎక్కువ సమయాన్ని దేవునితో మనం గడుపుదాం, ప్రార్థన జీవితాలను పెంపొందించుకుందాం. దేని యొక్క వాక్యమును మన హృదయానికి, మన యొక్క జీవితాలకు అన్వయించుకొని మన జీవితాలను సరిచేసుకునే వారంగా ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాము. దేవుని యొద్ద నుంచి మాత్రమే స్వస్థత. దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబిచ్చేవాడు ఉంటున్నాడు. ఆయన యొద్ద ఏ ఆశీర్వాదం కూడా కొద్దువగా ఉండదు. ఆయన కుడి హస్తములో ఘనత, ఐశ్వర్యములు దాచబడి ఉంటున్నాయి. ఆయన ఎందుకు నీవు నేను కనుక చేరినట్టయితే ఐశ్వర్యమును, ఘనతను, ఆశీర్వాదమును, దీవెనను, అది మాత్రం కాకుండా తను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి, తన పరలోక రాజ్యంలో వారసత్వం ఇవ్వడానికి, ఆయన సన్నిధిలో సదాకాలము జీవించడానికి అవకాశం, ఆధిక్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎటువంటి స్థితిలో నీవు నేను జీవిస్తున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో నీవు నేను జీవిస్తున్నామో దేవుడు మరొక పర్యాయము, మరొక అవకాశాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. మనసు మార్చుకో, దేవుని చేర్చుకో. మనసును మార్చుకొని దేవుని చేర్చుకొని నిత్య రాజ్యంలో, వారసత్వంలో సదాకాలం మనం ఆనందించే వారు ఉండాలి. ఇక లోకం శాస్త్రం కాదు ప్రియమైన వారలారా. రకరకాల విపత్తు చేత దాదాపు 2,50,000 మంది పైగా ఈ లోకంలో మృత్యువాత పడిన వారు ఉంటున్నారు. ఏ ఆపద ముందు ముందు ఎటువంటి విపత్తులు కలుగుతాయో మనము చెప్పలేము, ఊహించలేము. కానీ ఈ పరిస్థితుల్లో మన జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు శాశ్వత ఆనందాన్ని, శాశ్వత ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగాలని నా యొక్క ఆశ, ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగారు, ఆ యొక్క విమోచన పొందుకున్నారు. పౌలు పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు, ఆ యొక్క యేసు ప్రభువు వారు ఉన్నారు. కనుక తాను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆ యొక్క శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ యొక్క ఇరుకుల ఇబ్బందులు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క రోమ ప్రభుత్వానికి వ్యతిరేకమైన పరిస్థితులు, ఆ యొక్క సింహపు నోటి నుంచి కూడా పౌలును దేవుడు విడిపించినట్టుగా, ఆ యొక్క సింహపు నోట్లో పడకుండా కాపాడినట్టుగా మనం చూస్తున్నాము. కనుక మన జీవితాలు సరి చేసుకొని ఆయన తిరిగే వారికి ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా హెచ్చరిక చేయబడుతుంటాం. అటువంటి దేవుడు దయచేసి తలలో వంచి ప్రార్థించుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా జీవము గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను బట్టి, ఈ యొక్క ఆరాధన వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, కష్టకాలంలో ఇశ్రాయేలు జనులు యెహోవాకు మొరపెట్టగా తన వాక్కును పంపి వారు బాగు చేసినని మీ లేఖన భాగం సెలవిస్తున్నది. మా తండ్రి, భయపడకుడి, ఊరకునేనుడి, యెహోవా దేవుడు మీ పక్షంలో యుద్ధం చేయనని నిర్గమకాండంలో మోసే పలికిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, మా పక్షాన మీరు యుద్ధం చేయమని అడుగుతుంటున్నాం, మా పక్షాన మీరు విజ్ఞాపన చేయమని అడుగుతుంటున్నాం. మా తండ్రి, దావీదు ప్రభువా ఆపద కాలంలో నిన్ను ఆశ్రయించి నీ రెక్కల చాటు దాగి ఉంటున్నాడు. మా ప్రభు నీ రెక్కల చాటు దాచిన దాన్ని బట్టి వందనాలు. మేము కూడా ప్రభు యొక్క భూప్రపంచంలో ఆపద చేత నిండుకున్న వారం ఉంటున్నాం. నీ రెక్కల చాటున మమ్మలను, మా కుటుంబాలను దాచి ఉంచమని అడుగుతుంటున్నాం. మా ప్రభువా, మా యొక్క సంఘ కుటుంబాలను దీవించండి. మా సంఘ కుటుంబాలు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దర్శించండి. ఎటువంటి కొరతలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటున్నామో, ఎటువంటి ఆందోళనతో ఉంటున్నామో నెమ్మది, సమాధానం దయచేయమని అడుగుతుంటున్నాం. మా ప్రభువా, మేమందరం కూడా ప్రభువా నీ వైపు తిరిగే భాగ్యం దయచేయండి.
ఇక లాక్డౌన్ సమయాన్ని వ్యర్థం చేయక ప్రభువా, ప్రార్థన జీవితంలో మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ యొక్క వాక్యమును ధ్యానించే భాగ్యము మనసులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని వెతికే మనసుల భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఈ ఆపద నుంచి మమ్మల్ని కూడా తప్పించమని అడుగుతున్నాం. మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, మా యొక్క సంఘాన్ని, సంఘ కుటుంబాలను వ్యక్తిగతంగా దర్శించమని అడుగుతున్నాం. మా ప్రభువా, ఈ కరోనా వ్యాధిని ప్రభువా మీరు అరికట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు అద్భుతాలు చేసే మా తండ్రి నీకు వందనాలు. మీరు సర్వాధికారిగా ఉంటున్నారు, మీకు ఏది అసాధ్యం లేదు తండ్రి నీకు వందనాలు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమంటావు ప్రభు నీకు వందనాలు. మా తండ్రి, మరి పర్యాయం మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలస్థాలు అప్పచెప్తున్నాం. హృదయ వేదన ఉన్న వారిని మీ దయగలస్థాలు అప్పచెప్తున్నాం. బాధతో ఉన్న వారిని మీ దయగలస్థాలు అప్పచెప్తున్నాం. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. మా ప్రభు నీ వైపు తిరిగే మనసులు భాగ్యం దయచేయమని, ప్రత్యేక నీ శ్వాస రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునే భాగ్యం దంతా ప్రతి బిడ్డకు దయచేయమని, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీ చిత్తం కాదు కనుక నిత్య రాజ్యంలో వారసత్వంలో అందరూ కూడా పాల్గొని పొందే భాగ్యం దయచేస్తారని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాన్ని మీరు దయచేయము. మా రుణస్తుల క్షమించిన ప్రకారం మరణం క్షమించి మమ్మల్ని శోధన తేక కించి తప్పించి, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమతండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి సమాధానము ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పైనను, మా యొక్క సంఘ కుటుంబాల పైనను, మా యొక్క దేశాల పైనను, మా యొక్క రాష్ట్రం పైనను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో మరి పర్యాయము సంఘ ప్రకటనలు జ్ఞాపకం చేస్తున్నాను. గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా మనకి బిషప్ తండ్రి గారి యొక్క ఉత్తర్వుల అనుసారం ఆన్లైన్ ఆరాధనలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎవరు కూడా సంఘ దేవాలయంలోకి రాకూడదు. మీరున్న స్థలంలో సంఘం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మా కుటుంబం కొరకు, మా సేవ కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. అనేకులు ప్రయాసపడుతూ ఉన్నారు. మరి డాక్టర్స్ కొరకును, పోలీస్ వ్యవస్థ కొరకును, జిఎస్ఎంసీ వారి కొరకును, తర్వాత పారిశుద్ధ్య కార్మికుల కొరకును ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇంకా ఆ యొక్క విపత్తులో సహాయకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ యొక్క ఆరాధన మరి ఉదయం 11 గంటలకు మరి జరుగుతుంది కనుక ఆ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.